మోహనవాణి శ్రోతలకు నమస్కారం. వినండి వినిపించండి మోహనవాణి తెలుగు పద్యానికి స్వాగతం. ప్రహ్లాదుడు తండ్రితో ఇలా అంటున్నాడు. లోకములన్నీయన్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తమొన్గెలువనేరవు. నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రులార్వురు, ఏ ప్రఫన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు, నేర్పున చూడుము దానవేశ్వరా. తండ్రి, నీ అన్ని లోకములను గడియలోనే జయించావు, పరాక్రమశాలివి. అయినను నీవు నీ ఇంద్రియములను చిత్తమును జయింపలేకపోయావు. నీలోనే ఉన్న నిన్ను దృఢముగా బంధించి ఉంచిన 6 భయంకరమైన శత్రువులు ఉన్నారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనబడువారు. వారిని తొలగించినచో ప్రాణికోటిలో నీకొక్కడును విరోధి ఉండడు. వివేకముతో నీవు ఈ విషయమును గ్రహింపుము. కలడంబోధిగలండు గాలిగలడకాశంబునన్, కుంభినెంగలడగ్నిండిసెలన్ పగళ్ళు నిసెలన్ ఖజ్యోత చంద్రాత్మలన్, కలడంబోధికారములన్ ఇంద్రియమూర్తులన్, త్రిలింగ వ్యక్తులందంతటం కలడీసుండు కలండు తండ్రి వెదకంగా నేలయ్యాయడన్. తనతోనే వాదించుచు బోధించుచున్న ప్రహ్లాదుని వాక్కులకు విసుగు చెంది కోపగించుకున్న దానవరాజు, ఆ హరి ఎక్కడున్నాడురా అని గద్దించి అడుగగా ఆ బాలుడు ఇలా అన్నాడు. తండ్రి, ఆ పరమేశ్వరుడు సముద్రములోనున్నాడు, గాలి యందున్నాడు, ఆకాశమునందున్నాడు, భూమి యందున్నాడు, అగ్ని యందున్నాడు, అన్ని దిశలలోనూ ఉన్నాడు. పగటి యందున్నాడు, రాత్రి యందున్నాడు, సూర్య చంద్రుల యందున్నాడు, ఆత్మయందును ఓంకారమునందును ఉన్నాడు, త్రిమూర్తుల యందున్నాడు, స్త్రీ పురుషుల ఆలింగములలో ఉన్నాడు, అంతటను ఉన్నాడు. తండ్రి, ఇక్కడ అక్కడ అని వెదకనేలా. స్వస్తి సశేషం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.